1 కిలో బాస్మతి బియ్యాన్ని 2 సార్లు కడిగి వాటర్ నింపి పక్కన పెట్టుకోవాలి. పెరుగు, పసుపు, రుచికి తగినంత ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ధనియాల పొడి, కొత్తిమీర, పుదీనా, ఈ బిర్యానీ మసాలాలు, ఫ్రైడ్ ఆనియన్స్, తందూరి మసాలా, కొద్దిగా నెయ్యి, నిమ్మకాయ రసం, ఆయిల్ పోసి బాగా కలిపి ఒక అర్ధగంట పక్కన పెట్టుకోవాలి. కుక్ చేసుకున్న తందూరి చికెన్ ని ఈ మసాలాల్లో పెట్టి ఈ విధంగా పరిచి రైస్ కుక్ చేసేటప్పుడు కొద్దిగా ఆయిల్, వాటర్ పోసి అనస పువ్వు, ఇలాచి, లవంగాలు, దాల్చిన చెక్క, మరాఠీ మగ్గ, సాజీరా, పచ్చిమిర్చి, బిర్యానీ ఆకు, గులాబీ ఆకులు, కసూరి మెంతి వేసి క్లాత్ కట్టేసి ఈ వాటర్ లో వేయాలి. 2 నిమిషాల తర్వాత 1.5 లీటర్ వాటర్ పోసి కొద్దిగా ఉప్పు, నిమ్మకాయ పిండి, వాటర్ మసిలి వాటర్ కలర్ చేంజ్ అవ్వగానే మనం వేసిన మసాలా బయటికి తీసేయాలి. ఇప్పుడు ముందుగా నానపెట్టుకున్న బాస్మతి రైస్ ని వేసి కుక్ చేయాలి. పలుకు పలుకుగా ఉన్న రైస్ ని ఫస్ట్ లేయర్ గా వేసి కొద్దిసేపు కుక్ చేసుకొని 70% ఉడికిన రైస్ ని సెకండ్ లేయర్ గా వేయాలి. ఈ రైస్ పైన నుంచి చిన్న గ్లాస్ అంతా గంజి నీళ్లు పోసి, నెయ్యి పోసి, నిమ్మకాయ రసం, గిన్నె అంచెమ్మటి పోసి తడి క్లాత్ కప్పి మూత పెట్టి స్టవ్ పైన పెనం పెట్టి బిర్యానీ బౌల్ పెట్టాలి. ఆవిరి బయటికి రాకుండా ఏదైనా వెయిట్ పెట్టి 20 నిమిషాలు హై ఫ్లేమ్ లో కుక్ చేయాలి. స్టవ్ ఆఫ్ చేసి 10 నిమిషాల తర్వాత సర్వ్ చేసుకుంటే తందూరి చికెన్ బిర్యానీ రెడీ. చూడండి ఫ్రెండ్స్, ఎంత కలర్ఫుల్ గా ఉందో, అంత బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయాలి. థ్యాంక్ యూ సో మచ్. సూపర్.